సానుకూల వాతావరణం కల్పిస్తే శాంతి చర్చలకు తాము సిద్ధమేనని మావోయిస్టు పార్టీ ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ తరపున అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన మీడియా ప్రకటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రతిపాదన పట్ల ప్రజాస్వామికవాదులు, శాంతి కాముకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలోనే శాంతి చర్చల ప్రస్తావన మళ్లీ ముందుకొచ్చింది. అబూజ్మడ్ సహా మధ్య భారతదేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన భద్రతా బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. భద్రతా దళాల ఏకపక్ష దాడిని మావోయిస్టు పార్టీ ప్రతిఘటించలేకపోతోంది. ఆపరేషన్ కగార్ ప్రకటించిన తర్వాత వివిధ ఎన్కౌంటర్లలో దాదాపు 400 మంది మృతి చెందారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. వీరిలో 3/4 మంది అమాయక ఆదివాసీలు కాగా, వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ప్రజా విముక్తి గెరిల్లా సైన్యానికి చెందిన వివిధ స్థాయిల నాయకులు, కమాండర్లు, సభ్యులు మృతి చెందారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి విజయ్ శర్మ ముందుగా చర్చల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. దీనిపై స్పందించిన మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి వికల్ప్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేయించింది. శాంతి చర్చల కోసం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ ప్రజానీకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యాకాండను నిలిపివేయాలని, బస్తర్ ప్రాంతంలో మోహరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ బలగాలను బ్యారక్లకే పరిమితం చేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ ప్రతిపాదనపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ స్పందించలేదు. శాంతి చర్చల కోసం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతిపాదించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చర్చలు జరిపిన తర్వాత పార్టీకి తీరని నష్టం జరిగిందని, భూమి సమస్య, మిగులు భూముల పంపిణీ వంటి ప్రతిపాదనలపై ఆశించిన ఫలితం రాకపోగా చర్చలను వ్యూహాత్మకంగా భావించిన ప్రభుత్వం అణచివేతను మరింత తీవ్రతరం చేసిందని పార్టీ అభిప్రాయపడింది. ఇదే నిజమైతే మళ్లీ శాంతి చర్చల పేరుతో మావోయిస్టు పార్టీ ముందుకు రావడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. హైదరాబాద్లో జరిగిన శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన ప్రతిపాదనను ఆహ్వానిస్తూ తాము శాంతి చర్చల ప్రతిపాదన ప్రజల ముందుంచుతున్నామని పార్టీ విడుదల చేసిన తాజా ప్రకటనలో పేర్కొంది. మావోయిస్టు పార్టీ చేసిన చర్చల ప్రతిపాదనపై ఇప్పుడు స్పందించవలసింది కేంద్రమే. తెలంగాణ మినహా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దండకారణ్యంలోని ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ పాలిస్తోంది. చర్చలకు కేంద్రం సుముఖంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకించే అవకాశం లేదు. 2026 మార్చి నాటికి దండకారణ్యంలో మావోయిస్టులు లేకుండా చేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే ప్రకటిస్తూనే ఉన్నారు. దీనికి అనుగుణంగా వేలాది మంది సాయుధ బలగాలను దండకారణ్యానికి పంపిస్తూనే ఉన్నారు. సిఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, ఇతర పారామిలిటరీ బలగాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీస్ బలగాలు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. దట్టమైన అడవులు, కొండలతో నిండిన అబూజ్మడ్ సహా దండకారణ్యంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్న తరుణంలో ఇప్పుడు శాంతి చర్చలకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేస్తుందా లేదా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కాల్పులను విరమించాలని, సాయుధ బలగాలను వెనక్కు పంపాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసినట్టే కేంద్ర ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా కొన్ని ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది.
మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుతుందని అనుకుంటున్నారు. సాయుధ పోరాటానికి స్వస్తి చెప్తే మావోయిస్టు పార్టీ పూర్తిగా ఉనికిని కోల్పోయి ఉభయ కమ్యూనిస్టు పార్టీల సరసన చేరుతుంది. మరి దీనికి వారు ఇష్టపడతారా అనేది కీలకాంశం. దేశంలో విప్లవోద్యమం పుట్టిన తర్వాత 5.5 దశాబ్దాల తర్వాత నక్సలైట్లు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 1969లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీలో పురుడు పోసుకున్న విప్లవోద్యమం శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటంతో మరింత బలపడింది. జగిత్యాల జైత్రయాత్రతో ఉత్తర తెలంగాణకు పాకింది. విప్లవ పార్టీలు అనేక సార్లు చీలిపోయినప్పటికీ కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో ఏర్పడిన ఒకప్పటి పీపుల్స్ వార్ ఇప్పటి మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెంది మధ్య తూర్పు భారతదేశంలో ఉనికిని చాటుకుంటోంది. దండకారణ్యంలోని ఆదివాసీ తెగల సహకారంతో ప్రజా సైన్యం నిర్మించామని, జనతన సర్కార్ ఏర్పాటు చేశామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆదివాసుల సహకారం ఉన్నంతకాలం మావోయిస్టు పార్టీని ఎదుర్కోవడం కష్టమేనని ఒక దశలో కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎన్కౌంటర్లలో ఆదివాసీలు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ పరిణామాల పట్ల ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ చేసిన చర్చల ప్రతిపాదన ఎటువైపు దారి తీస్తుందో కాలమే నిర్ణయించాలి.